అమ్మమ్మా, ఇప్పుడే ఇంత ముద్దొస్తున్నావు. అప్పట్లో ఎలా ఉండేదానివో. అమ్మమ్మ గారికి స్వయంవరం ప్రకటించుండుంటే చాలే ఊరుకోవే, మరీ ఎక్కువ చేస్తున్నారు మీరు. మేమేం ఎక్కువ చేయడం లేదు అమ్మమ్మ గారు, ఉన్న అందాన్నే వర్ణిస్తున్నాం. ఏదైనా తాతయ్య గారే వర్ణించాలేమో. అబ్బా, నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. వర్ణన లేదు, పొగడతా లేదు. త్వరగా కానివ్వండి, ముహూర్తం దాటిపోతుంది. అమ్మమ్మ ఎంత తొందర పడుతుందో. అబ్బా ఊరుకోండి, మీ పిచ్చి మాటలు మీరును. స్వర్ణ, వాడేడుస్తున్నాడు, తీసుకెళ్లి పాలు పట్టించు. వెళ్ళు, వెళ్ళు. ఓ నాన్న, ఆకలేస్తుందా? పాలు తాగుతావా? సూపర్ తాతయ్య, అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావు. పెళ్లి కొడుకు అలంకారం చేసి పెళ్లి కొడుకులా ఉన్నానంటావేంట్రా? వాడి ఉద్దేశం యంగ్ పెళ్లి కొడుకు అని. రేయ్, ఏజ్ కాస్త ఎక్కువేమో గాని నేను యంగే తెలుసా? నాకున్న స్టామినా మీకెక్కడుందిరా? అందుకేగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంది. ఆ? మళ్ళీ ఓల్డ్ అంటావు? యూత్ అమ్మా, యూత్ ఇక్కడ. అవును తాతయ్య, నానమ్మ నిన్ను ఇష్టపడిందా? నువ్వు నానమ్మని ఇష్టపడ్డావా? ఇష్టాలేమి లేవురా, కష్టాల కమ్ముడు పోయాను. అందుకే ఉద్యోగంలో జడ్జినైనా దాని ముందు ఎస్ మేడమే. మేడం, జ్యూస్. జ్యేష్ఠరాజం బ్రాహ్మణ బ్రాహ్మణస్పథ. అమ్మా, సుముహూర్త సమయంలోపు వధూవరులు ఇద్దరు వచ్చి ఆసనం మీద కూర్చోవాలి. స్వర్ణ ఏంటి ఇంకా రాలేదు? సీత, వాడు ఏడుపు మొదలెడితే ఒక పట్టాన్ని ఆపుతాడా? వాడి ఆకలి తీర్చాలి, పాలు పట్టాలి, ఆ తర్వాత అది రావాలి. పంతులు గారు పిలుస్తున్నారు కదా, మనమే తీసుకెళ్దాం పద. ఆ, తను స్టేజ్ మీదకి వచ్చేస్తుంది. అలాగే. పిన్ని గారు, పదండి వెళ్దాం.
సాకేత్ ఆ? నేను ఇక్కడ చూసుకుంటాను, నువ్వు కిందకి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. ఓకే అన్నయ్య ఆ? ఓకే. నువ్వు చూసుకో. మా నాన్నమ్మ గారు షష్ఠి పూర్తికి తాళిబొట్టు, ముత్యాల తలంబ్రాలు, పెళ్లి బట్టలు పంపించారు. ముక్తాదేవి రాలేదా అమ్మా? తనకి వచ్చే ఓపిక తీరిక ఉంటే తనే వచ్చేది కదండి. తను రాలేకనే పిల్లల్ని పంపించింది. ఏం భూమి, మా షష్ఠి పూర్తిలో కూడా నందికతో కబడ్డీ ఆడతావా? మీరు ఆడమంటే మీతో కూడా ఆడతానమ్మమ్మా. గుడ్. నన్ను మీ అంత అవ్వాలని దీవించండి అమ్మమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ గారు. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ సాకేత్ గారు అంటే ఎవరు? నేనే సాకేత్ని. ఎవరు నువ్వు? కొరియర్ బాయ్ని సార్. మీకు కొరియర్ వచ్చింది. నాకా? ఓ, గ్రానీకి ఎవరైనా గిఫ్ట్ పంపించారేమో. థ్యాంక్ యూ సార్. సాకేత్ వర్మ ఎవరు పంపించుంటారో? ఫ్రమ్ అడ్రస్ లేదే. ఈ పెళ్లి డ్రెస్ ఎవరు పంపించారు? హలో, ఏంటి డ్రెస్ ఎవరు పంపారా అని ఆలోచిస్తున్నావా? నేనే పంపాను. అది నీ పెళ్లి డ్రెస్. నీకు నాకు పెళ్లి కదా. మీ గ్రానీ తాతయ్యల పెళ్లి టైంకి మన పెళ్లి జరిగిపోవాలి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు పిచ్చి పట్టిందా? ఆగు బావా, ఆవేశపడకు. చెప్పింది వినకుండా నువ్వు వాయిస్ రేస్ చేస్తే నేను చెయ్యాల్సింది చేసేస్తా. ఏంటి బెదిరిస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలేస్తే నా చేతిలో చచ్చిపోతావు. నీ చేత్తో నా మెళ్ళో తాళి కట్టించుకోవాలని నేనిక్కడ పెళ్లి కూతురుగా రెడీ అయ్యున్నా. నువ్వు పెళ్లి కొడుకుగా తయారయ్యిరా. ఏంటి డ్రెస్ పారేశావు? దిక్కులు చూడకు బావా,
నాకన్నీ తెలుస్తాయి. చూడు, మహోన్నత్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. నేను కిడ్నాప్ చేశాను. నువ్వు ముస్తాబై రాకపోతే నీ మహోన్నతిని చంపేస్తా. ఆలోచించుకో సాకే. ఆవేశపడితే పసివాడు ప్రాణాలతో ఉండడు. చెప్పిన అడ్రస్కి వెంటనే చెప్పినట్టు తయారై రా. ఏయ్ పెదవ నాటకాలు ఆడకు. నీ పిచ్చి బెదిరింపులకి భయపడే రకాన్ని కాను నేను. నీ నాటకాలు నమ్మేస్తాననుకున్నావా? పెట్టే ఫోను. ఏయ్, వెర్రి వేషాలు వెయ్యొద్దు అంటున్నాను. విసిగించి చావు కొని తెచ్చుకోకు. ఏంటి, డ్రెస్ పంపితే నాటకం అనుకుంటున్నావా? నీ కొడుకుని కిడ్నాప్ చేశానంటే నువ్వు నమ్మట్లేదా? కావాలంటే నీ కొడుకు ఏడుపు వింటావా? ఇది అబద్ధమనో మిమిక్రీ అనో అనుకుంటే వెళ్ళి వాడి కోసం వెతుక్కో. లేదా నీ చచ్చొచ్చిన పెళ్ళాన్ని అడుగు. కిడ్నాప్ కన్ఫర్మ్ అయ్యాకే నువ్వు పెళ్లి కొడుకుగా తయారయ్యి రా. అమ్మా, షష్ఠి పూర్తి కార్యక్రమం మొదలు పెడితే వివాహం పూర్తయ్యేదాకా మరో కార్యక్రమం ఉండదు. అచ్చట ముచ్చట్లు ఏమైనా ఉంటే ఇప్పుడే కానివ్వండి. స్వర్ణేంటి ఇంకా రాలేదు? అమ్మమ్మ గారు, తాతయ్య గారు మీ దృష్టిలో ఏంటో ఒక సాంగ్ వేసుకోండి. ఇప్పుడు సాంగ్ ఏమిటే? నానమ్మా చెప్తున్నారు కదా పంతులు అచ్చడం వచ్చడని, అందులో మీరు మాకన్నా యూత్ అంచేత తాతయ్య గారు ఊహించిన బాగా సాంగ్. తాతయ్య గారు, అమ్మమ్మ గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. మీరు సింగండి సాంగ్. ఏయ్, మన టోన్ మామూలు టోన్ కాదురా. ఘంటసాల మహమ్మద్ రఫీలు గుర్తుకు రావాలి. పాడండి. అలాగే తాతయ్య ఒక్క నిమిషం. ఇదిగా ఇది ఆడవాళ్ళు మగోళ్ళ మధ్య పోటీ, అంటే తాత నానమ్మల మధ్య పోటీ. కాబట్టి ఆడవాళ్ళందరూ ఇటు వచ్చండి, మగోళ్ళందరూ ఇటు వస్తారో, ఎవరికి వెళ్తారో చూద్దాం. వచ్చండి. సోనా, 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 ఏ సోనా, 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 ఏమైంది సోనా? సోనా, 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 ఏమైంది సోనా? సోనా, సోనా, ఏమైంది నాకు? బాబేడి, మహోన్నతేడి, బాబేడి, బాబు. సోనా, కన్ఫర్మ్ అయ్యిందా?
ఒకవేళ ఆ రాక్షసి అబద్ధం ఆడినా ఆడొచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో. నా దగ్గర ఉన్నట్టు లైవ్లో వీడియో కాల్లో చూపిస్తాను. చూస్తావా? వెయిట్ చేయి. మహోన్నత్ మహోన్నత్ బావా, మహోన్నత్ కనిపించట్లేదు బావా. నాన్న మహోన్నత్, మీ డాడీకి చూపించు నీ మొహాన్ని. మహోన్నత్ మహోన్నత్ ఎక్కడున్నాడు బావా? బావా ఏడు బావా, మహోన్నత్ ఏడు బావా. బావా, ఈ విషయం అమ్మమ్మకి తాతకి చెప్దాం. రా బావా రా. స్వర్ణ, ఏ స్వర్ణ, స్వర్ణ. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. గట్టి మొక్కకు కోత తెలియున బాలకుమరినే కానా, నీటి కొంగను చేప మింగున జరుగునా, బయట పూసిన లోన కాసెడి శనగ తోటను మామ, మెలిక తిప్పుతూ కాయలొలి చెడి తుంటరి సుమా. చిలక రామ చిలక, మొలక ప్రేమ మొలక. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. స్వర్ణ, గ్రాని, తాతయ్య, అన్నయ్య, వదిన కలిసిపోయే చాలా కాలం తర్వాత ఇంత ఆనందంగా ఉన్నారు. పైగా ఇది గ్రాని వాళ్ళ షష్ఠి పూర్తి మహోత్సవం. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఆ సంతోషాన్ని మనం చెడగొట్టొద్దు. స్వర్ణ, స్వర్ణ, వదిన మన వైపే వస్తుంది. తన ముందు నువ్వేం మాట్లాడుకో.